ఎందుకు హాలిడేనే కదా, ఎందుకు తొందరగా లేస్తున్నారు? నువ్వు ఎట్లా తగిలించుకున్నావు? పొద్దున ఎందుకు లేచారు డాడీ? బజ్జవచ్చు కదా కాసేపు. నానయ్య ఓ డాడీ 6:20 అయింది టైం. అప్పుడు ఎందుకు లేచారు? పడుకోవచ్చు కాసేపు. ఊరికి నేను చెప్పాను కదా వెళ్ళేటప్పుడు చెప్తాను. పదండి పదండి, ఇంకా సరే బ్రషింగ్కి వెళ్దాం పదండి. బ్రషింగ్కి వెళ్దాం పదండి. బ్రషింగ్కి వెళ్దాం పద. నైటే గ్యాస్ బండ్ అంతా నీట్గా కడిగేసేసిన. స్టైల్స్ నైట్ కడిగేసిన, నైట్ కడిగేసిన ఇట్లా నీట్గా ఉంటే పొద్దున్నే వంట చేయడానికి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే స్టవ్ కూడా తోమేసేసిన, ఇంకేం లేదన్నమాట. కింద కూడా అంత నీట్గా కడిగేసి ఆయిల్ డబ్బాలు ఉంటే అక్కడ ఆయిల్ డబ్బాలు అవన్నీ తీసి అక్కడ కూడా కడిగేసి పక్కన పెట్టేసిన. అట్ ద సేమ్ టైం అంట్లు కూడా తోమేసిన అనమాట. అట్లనే నైటు అంత ఫస్ట్ ఇది గ్యాస్ అంతా క్లీన్ చేసి అంట్లు తోమినాం కదా, అందులో వాటర్ అన్నీ మళ్ళీ ఇంట్లో పడతాయి కింద. అక్కడైతే ఆ సింక్లో పడిపోతాయి. తర్వాత మళ్ళీ ఆరిపోయాక మార్నింగ్ కింద పెట్టేయచ్చు. ఆ సింక్లోకి వెళ్తాయి కింద. ఇప్పుడు ఈ సింక్ స్టాండ్ కింద పెట్టేసి జరపాలి. ఎంత నీట్గా ఉందో. సింక్ కూడా నైటే కడిగేసిన అనమాట. ఇదేమో చిన్నోడి స్టేషన్ సింక్లకి. పొద్దున్నే లేచేసరికి ఇల్లంతా మెయిన్ వంటగది ప్రశాంతంగా ఉంటుంది ఇంత క్లీన్గా ఉంటే. జరుగు డాడీ. అట్లనే ఇవి కూడా కడిగేస్తే అయిపోయిందనమాట పని. ఇప్పుడు క్లీన్ స్టవ్. ఇప్పుడు డికాషన్ పెట్టేసేయాలి. నో చిన్నోడా చిన్నోడా అల్లరి చేస్తున్నావా? ఇది చూడు ఒకసారి. హాయ్, ఏంటి అల్లరి చేస్తున్నావా? ఎట్లా చేయాలి బ్రష్? పేస్ట్ ఉంది కింద పడ్డదా? ఉయ్యాలి. ఉయ్ మింగొద్దు. టువను ఏది మొత్తం మింగేసినావా? అవి స్టార్ట్ ద బ్రషింగ్. సౌండ్ రావాలి అట్లా. ఏమొచ్చింది? పిండి ఉంది. ఇదైతే బయట పెట్టేసిన పిండి కలపడానికి. అలాగే పాలు ఇలా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు డికాషన్ పెట్టాలి. కొన్ని పాలేమో వేడి చేసి ఆ చిన్నోడు పోయాలి. అలాగే పాలు వేడవడానికి అయితే టైం పడుతుంది కదా, సో అందుకని చెప్పేసి పాలైతే ఫస్ట్ స్టవ్ మీద పెట్టేద్దాము అని చెప్పి పాలైతే 2 సపరేట్గా అయితే పెట్టేసా. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తాను అనమాట మా బుడ్డోడికి తాపడానికి. జనరల్గా అయితే ఈ మధ్య తగ్గిద్దాము అనుకున్నానా, హాలిడే వచ్చిన దగ్గర నుంచి త్వరగా లేచేస్తున్నారు. 6-6:30 లోపే లేస్తున్నారు అనమాట. నేను అలారం ఆఫ్ చేసుకున్న అలారం లాగే లేస్తున్నాడు. మా చిన్నోడు లేచి ఇంక అందరిని లేపేస్తాడు. సో అందుకని చెప్పి పాలైతే వేడి చేసి పక్కన పెట్టేస్తే బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు పాలు తాగి ఆడుకుంటాడు. లేదంటే ఇక విసిగిస్తూ ఉంటాడు అనమాట ఎత్తుకోమని. సో అందుకని చెప్పి నేనైతే పాలైతే వేడి చేసేసుకుంటున్నా. అలాగే పక్కన స్టవ్ మీద ఉంది కదా, ఆ పాలు ఫస్ట్ వేడి చేసి కొంచెం మరీ అయితే మరగబెట్టను, ఎందుకంటే చల్లారడానికి టైం పడుతుంది మరీ వేడి చేసేస్తే. అందుకని లైట్గా వేడి చేసి ఇక దాంట్లోనే టీ పెట్టేస్తాను అనమాట. నేను గిన్నెలు ఎక్కువ అయ్యేలాగా చేసుకోను మ్యాక్సిమం.
అదే గిన్నెలో టీ పెట్టాను కదా ట్రై చేస్తాను. ఎందుకంటే ఎక్కువ గిన్నెలు అవుతున్న కొద్దీ తోముకోవాలంటే యాతన అవుతుంది. ఎలాగో పాలు వేడి చేసిన గిన్నె కాబట్టి డైరెక్ట్గా అందులోనే టీ పెట్టేసుకుందామని టీకి అయితే వాటర్ అయితే పోసేస్తున్నా. నేను జనరల్గా అయితే ఫస్ట్ డికాషన్ పెట్టుకున్న తర్వాత టీ పెట్టేసుకుంటా. ఎందుకంటే బ్రషింగ్ చేసుకుని వచ్చేపాటికి టైం పట్టిద్ది కాబట్టి. ఇంకా బయట అయితే ముందే నైటే కడిగేసా. ఎందుకంటే ఈ మధ్య హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి ఇద్దరు లేస్తున్నారు. నన్ను కడగనేయడమేమో కానీ వాళ్ళు కడిగే గ్యాప్లో స్నానం కూడా చేస్తున్నారు అనమాట నీళ్ళతోటి మొత్తం పైపు. ఇంకా మోటార్ కూడా ఆఫ్ చేయనియర్లే, ఏడ్ చేస్తున్నారు మోటార్ ఆఫ్ చేస్తే. అందుకని చెప్పేసి ఫస్టే నైటే కడిగేస్తే బెటర్గా. నైట్ కడిగేసేస్తే వాటర్ వేసి టీ పొడి ఎక్కువైతే వేయను. కొంచెం నాకు ఎక్కువ టీ పొడి వేసి నచ్చదు. ఎప్పుడో ఒకసారి కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడే టీ పొడి ఎక్కువ వేస్తాను. లేకపోతే జనరల్గా తక్కువ వేస్తాను టీ పొడి. షుగర్ మాత్రం కరెక్ట్ ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. అలా అని ఎక్కువ కాదు తక్కువ కాదు. ఎక్కువైనా తాగబుద్ది కాదు, తక్కువైనా తాగబుద్ది కాదు. అందుకని కరెక్ట్ చేసేస్తాను. ఇప్పుడైతే డికాషన్ అయితే పెట్టేసిన. అది మరిగేలోపు బ్రష్ చేయాలి. అలాగే ఈ పాలు వేడయ్యాయి. డికాషన్ మరిగిన తర్వాత ఈ పాలు తీసి ఇందులో పోసేయాలి. ఇక్కడేమో మా బుడ్డోడికి పాలు అయితే చల్లారి పెట్టేసిన వేడి చేసి. కొంచెం చల్లగైన తర్వాత తాపిచ్చేయాలి. ఇంకా నేనైతే బ్రష్ చేసుకొని వచ్చే టైంలోపు పాల ప్యాకెట్ అయితే వచ్చేసింది మా చిన్నబాబుకి. ఇంకా సరే అని చెప్పేసి నేను ముందు పాలు వేడి చేసుకున్నాను కదా, అదే గిన్నెలోకి ఇప్పుడు వచ్చిన పాలు కూడా యాడ్ చేసి వేడి చేస్తున్నాను. ఎందుకంటే ఎలా ఉన్న పాలు టీలో పోసేసా. సో ఇంకా గిన్నె ఖాళీగా ఉంది కాబట్టి ఇంకా అందులోనే ఉన్న పాల ప్యాకెట్ కట్ చేసి అందులో పోసి వేడి చేసేస్తున్నా. అది మరగ్గానే స్టవ్ ఆఫ్ చేసి ఇంకా లంచ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా. లంచ్ కోసం అని చెప్పి మరి 11కి అలా అయితే స్టార్ట్ చేయను. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత స్టార్ట్ చేస్తాను అనమాట. కొంచెం తింటే ఆకలి అవ్వలేదు కదా, అందుకని చెప్పి ఇంకా ఈరోజు మటన్ దమ్ బిర్యానీ చేయడం కోసం అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయి 10 o'clockకి అలా స్టార్ట్ చేస్తాను అనమాట లంచ్కి ప్రిపరేషన్స్. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 1 hour పట్టిద్ది కర్రీ అవ్వడానికైనా, మనకి అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికైనా గంట పట్టిద్ది. కాబట్టి 11 o'clock కల్లా లంచ్ చేసేయచ్చు. కాకపోతే నేను కొంచెం ముందే చేసేస్తున్నా. ఎందుకంటే మటన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్గా కుక్కర్లో వేసేస్తున్నాను అనమాట. అది ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని చెప్పి కుక్కర్లో అయితే కొంచెం తొందరగా ఉడికిపోతుంది. అదే మామూలుగా వండి చేయాలంటే చాలా టైము. ప్రతిసారి వెళ్ళి స్టవ్ దగ్గర కలపడము, అందులో వాటర్ వేయాలి, ఇవన్నీ చూసుకోవాలంటే ఎక్కువ టైం పడుతుంది. అందుకని కుక్కర్లో వేసేస్తున్నాను అనమాట మటను. మ్యాక్సిమం మటన్ కానీ, లేయర్ కోడి కానీ, నాటుకోడి ఇలాంటివి కుక్కర్లో వేసుకుంటేనే బెటర్ అని నా ఫీలింగ్. తొందరగా అయిపోతాయి కాబట్టి. దీంట్లో రెగ్యులర్గా ఇంట్లో వాడే ఉప్పు, కారము, మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గ్రేవీ కోసం పెరుగు, అలాగే కసూరి మేతి. ఇంకా నేనైతే ఆనియన్స్ అవేవి అయితే ఏం యాడ్ చేయట్లేదు. ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే టమాటో మిక్సీకి వేసి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడైతే నేను ఏమి యాడ్ చేయట్లేదు. జనరల్గా బేసిక్గా చేసేస్తున్నాను అనమాట. ఇంకన్నీ కలిపేసి ఒక పావు గంట సేపు అయితే పక్కన పెట్టేసేసుకుంటా. ఎందుకంటే కొంచెం ఉప్పు కారం అన్నీ పట్టి మగ్గుతాయి కదా, అందుకని చెప్పేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించేసుకున్నా. సో దట్ మటన్ ఉడికిపోతుంది కదా, అందుకని అయితే మటన్ ఉడుకుతుంది. ఈ టైంలో నేనైతే బిర్యానీకి నానబెట్టేస్తున్నా రైస్ని. బాస్మతి రైస్ తీసుకున్నా, పలావ్ రైస్. ఇప్పుడు వీటిని కడిగి నానబెట్టేసుకుంటా. నేనైతే కేజీ రైస్ తీసుకున్నా. 2 glasses తీసుకున్నా. దీంతో 4 glasses వాటర్ యాడ్ చేసుకుంటున్నా. 2 3 4 వరకు ఆయిల్, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, యాలక్కాయ, చెక్క, పువ్వు, అలాగే లవంగాలు. పువ్వు, సాజీరా అన్నీ కొంచెం కొంచెమే యాడ్ చేస్తాను.
అయితే రైస్ కడిగేసి పక్కన పెట్టేసి ఒక పావు గంట అయితే పక్కన నుంచి చేసిన. పావు గంట సేపు పక్కన పెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టి యాక్చువల్లీ వీడియో తీద్దాం అనుకున్నా, పిల్లలు అలా చేసేవాడికి వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో స్టవ్ మీద పెట్టేసేసి ఒక దాని మీద కర్రీ, ఒక దాని మీద రైస్ అయితే ఉడుకుతూ ఉన్నాయి. ఉడుకుతున్నప్పుడు నేను విజిల్ అంతా పోయిన తర్వాత దీంట్లోకి ఇంకా కొంచెం పెరుగు అయితే యాడ్ చేసేసుకున్నా. కాకపోతే గ్రేవీ ఎక్కువ అనిపించింది. సో సగం గ్రేవీ అయితే తీసి పక్కన పెట్టేస్తా. జనరల్గా నేను ఎప్పుడు దమ్ బిర్యానీ చేసినా కొంచెం గ్రేవీ పక్కన పెట్టేస్తా. మళ్ళీ సపరేట్గా షర్వా అట్లా దానికి ఏం కాంబినేషన్ ఏం చేయను అనమాట. మిర్చి కసాలు అలాంటివి ఏవి చేయను. ఎందుకంటే మ్యాక్సిమం అందులో ఉండే గ్రేవీయే సరిపోతుంది ఆల్మోస్ట్. సో ఇంకా సరిపోకపోతే ఇంకెలాగో పక్కన ఈరోజు చికెన్ లివర్ కర్రీ కూడా ఉంది కాబట్టి అది కలుపుకోవచ్చు. సో మరి అందుకని చెప్పేసి ఇంకా నేను ఎక్స్ట్రా ఏం చేయకుండా దాంట్లోంచి కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టి ఇంకా రైస్ కొంచెం ఉడికిన వెంటనే దాని మీదకైతే యాడ్ చేస్తున్నా. యాక్చువల్గా ఎప్పుడు వండినా సరే రౌండ్ గిన్నెలో వండుతా. జనరల్గా దమ్ బిర్యానీ చేశాను అంటే ఖచ్చితంగా పెద్ద గిన్నెలో తీసేసుకుంటా. కానీ ఎందుకో మటన్ వల్ల ఏంటో కుక్కర్లో పెట్టేద్దాము అన్నట్లు మళ్ళీ సపరేట్గా చేయడం ఎందుకు అని చెప్పేసి అందులోనే రైస్ వేసా. అది దగ్గరికి అయిందనమాట. కేజీ అయ్యేపాటికి కొంచెం కంజెస్టెడ్గా ఉడికిన ఫీలింగ్ వచ్చేసింది. అదే పెద్ద గిన్నెలో అయితే కొంచెం ఇంకా బాగా వచ్చేదేమో అనిపించింది. ఎందుకు నాకు ఆ బిర్యానీ అనగానే ఆ గిన్నె గుర్తొచ్చింది. అందులో చేస్తేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు ఎప్పుడైనా. ఇంకా దీనికి కొంచెం కలర్ రావడం కోసం అయితే నేనేం ఫుడ్ కలర్స్ అయితే యూజ్ చేయట్లేదు. జస్ట్ కొంచెం నెయ్యి, ఒక స్పూన్ అంత నెయ్యి కడాయిలో యాడ్ చేసి కొంచెం లైట్గా వేడైన తర్వాత చిటికెడంత పసుపు యాడ్ చేసి మొత్తం రైస్ మీద ఇలా వేసేస్తున్నా. సో మనకి న్యాచురల్ ఎల్లో కలర్ వస్తుంది అనమాట బిర్యానీకి. ఎక్స్ట్రా ఫుడ్ కలర్స్ ఏం యూజ్ చేయకుండా ఇంకా యాడ్ చేసిన తర్వాత విజిల్కి ఉండేది కుక్కర్కి ఉండే మధ్య రబ్బర్ ఉండేది కదా, దాన్ని తీసేసి ఒక్క 10 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి కుక్ చేసేసుకుంటున్నా. పైన నెయ్యి కూడా వేసాను, టేస్ట్ బాగుంటుందని. ఆ వీడియోస్ స్కిప్ అయిపోయింది. సో ఒక 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేశాక ఒక 5 మినిట్స్ అలా వదిలేసి చూస్తే మాత్రం రైస్ అయితే భలేగా అయింది. పొడిగా అసలు ఎక్కడ కూడా అంటుకోవట్లే నెయ్యి యాడ్ చేయడం వల్ల. ఇంకా ఇందులోకి లెమన్ పిండితే ఇంకా సూపర్ ఉండేది. బట్ ఇప్పుడు లెమన్ అవైలబుల్గా లేదు కాబట్టి అయితే యాడ్ చేయలేదు. బట్ లెమన్ ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా లెమన్ అయితే యాడ్ చేస్తాను కంపల్సరీ. ఇంకా నేను మరి సపరేట్గా కర్రీ చేయకుండా దీంట్లో వచ్చిన గ్రేవీ ఉంటుంది కదా, దాన్ని అయితే బిర్యానీలోకి స్పైసీ సరిపోతుంది కలుపుకోవడానికి పెట్టుకున్నా. ఇంకా వేడి మటన్ బిర్యానీ విత్ ఆలస్యము ప్లేట్లో పడాలి. లివర్ కర్రీ 11 మటన్ గ్రేవీ అలా అవుతుంది అంతే ఆ టైం ఎగ్జాక్ట్గా అన్నం పెట్టుకున్నప్పుడు. సో ఇంకా ఎలాగో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 7 పీస్ అయిపోయింది. 7:30 చేసినాం అనమాట బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. ఇంకా 11:30 కూడా అవ్వలేదు. బట్ నాన్ వెజ్ కదా, అందులో బిర్యానీ కాబట్టి కొంచెం వేడిగా తింటే బాగుంటుంది అని చెప్పేసి వేడిగా ప్లేట్ అయితే పెట్టేసుకున్నా. ఎక్కడ కూడా ఒక మెతుకు అయితే అంటుకోకుండా భలేగా అయింది రైస్ అయితే. నాకైతే బాగా నచ్చింది అనమాట. కాకపోతే బాగా కాలుతుంది, వేడిగా ఉంది తినాలంటే. ఇలా తిన్నామని ప్లేట్లో పెట్టుకొని స్టార్ట్ చేసాను లేదో అలాగే మా బుడ్డి బాబు అయితే వచ్చేసాడు అనమాట. ఏంటా అని చెప్పి ఇంకా యాక్చువల్గా అయితే ఫస్ట్ మ్యాక్సిమం 90% నేను తిన్న తర్వాత తినిపించేస్తాను లంచ్. లేదు అని అంటే ఇంకా ఆకలి అవ్వట్లేదు, తినాలనిపించట్లేదు, మా బుడ్డు తినలేదు అని అనుకుంటే ఫస్ట్ వాడు తినిపించాక తింటాను అనమాట. కాకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం మంచిగా తిన్నాడు. సో కొంచెం పర్లేదు, ఇంకా 11 కదా అయ్యింది. తిన్నాక తినిపించేసి కొంచెం సేపు పడుకోబెడదాము అన్నట్లయితే ఫస్ట్ అయితే తింటూ ఉన్నా. తినే గ్యాప్లో ముక్కలు చూసాడు ప్లేట్లో. ఇంకా ముక్కలు చూసి వచ్చి చంక ఇరికాడనమాట. అన్నం తినమంటేనేమో తినడంట, ముక్క అయితే తింటాడంట. అసలు ఎంత అన్నం పెడదామన్నా అస్సలు ఒప్పుకోవట్లేదు, డోర్ కూడా ఓపెన్ చేయట్లేదు. ముక్కే కావాలని చెప్పి గొడవ పెట్టేసుకుంటున్నాడు. ఎంతైనా అందరం ముక్కలు పిచ్చలు అన్నమాట రెగ్యులర్గా. మరి ఈ మధ్య అయితే వెజ్ కర్రీస్ తినాలి అంటేనే ఏడుపు వచ్చేస్తుంది, కానీ తప్పగా తినాల్సింది అన్నట్లే. ఇంకా నాన్ వెజ్ కొంచెం ఒక ముక్క ఉండాల్సింది. నాన్న జోజో కన్నా వజ్జో వయ్యా నా బడ్డు పండు లాలీ లాలీ జోజో లాలీ చిన్నారి కన్నా నా చిట్టి పండు బజ్జో వయ్యా బంగారు తండ్రి జోజో వయ్యా జోలా కన్నా బజ్జో తండ్రి బజ్జో నాన్న లాలీ జోజో లాలీ జో రత్నాల జోజో రత్నాల జో జోలాలి జోలాలి పండు జోజో నా చిన్ని తండ్రి నువ్వు బజ్జో బజ్జుంటే నువ్వు బజ్జుంటే అమ్మ వెళ్ళి పని చేసుకుంటుంది. ఓకేనా నాన్నయ్య ఓకేనా తండ్రి నా చిట్టి కొండ నా చిన్న పండు నా చెయ్యి కొంచెం ఇస్తావ నువ్వంట మంచిగా బజ్జుకో నాన్న
తొందరగా లేవద్దు కొద్దిసేపు, పడుకుంటేనంట నీకు రెస్టు, ఉంటాదయ్యా ఉంటాదయ్యా, ఇంత నిద్రలు వస్తుంటే నువ్వు బజ్జోకుండా ఆటలాడు తున్నావెందుకంట. ఏం చేశాడు? జేజీ దగ్గర ఏ జేజీ జేజా ఓం చెప్పు, ఓం ఓం చెప్పు, ఓం ఇటువైపు చూడు, ఇటువైపు ఓం ఓం ఓం. మా బుడ్డి వాడిని కష్టపడి ఒక గంట సేపు పాడి అటు బతిలాడి ఇలా ఊపి చేతుల మీద పడుకోబెడతాను ట్రై చేసిన. పావు గంట కూడా పడుకోలేదు. వాళ్ళ అన్నయ్య వాయిస్ విన్నాడో లేదా డింగా లేచి కూర్చుండు అనమాట, అన్న అన్న అని ఆడుకోవడానికి. ఇంకా అస్సలు పడుకోవట్లేదని చెప్పి కాసేపు ఇంక వదిలేసిన ఆడుకోవడానికి. లేచిన తర్వాత కొంచెం అయితే మా అన్నం అయితే తినిపిస్తాను అనమాట. మధ్యాహ్నం పడుకునే ముందే నేను తినిపించి పడుకోబెడతా. లేచిన తర్వాత ఒక అరగంట సేపు ఆడుకున్న తర్వాత అన్నం తినిపించేస్తా, కొంచెం ఆకలి అవ్వకుండా ఉంటుందని చెప్పి. ఇంకా మా పెద్దోడు అయితే ఇంటి దగ్గర ఉన్నాడు కదా, అన్నం అంటే ఆఫ్టర్నూన్ నైటే, ఈవినింగ్ తినమంటే ఏడుస్తాడు. ఎప్పుడో ఒకసారి అయితే ఓకే తింటాడు అనమాట, ఒప్పుకుంటాడు. కానీ ఒక్కొక్కసారి అయితే ఏడుస్తాడు అనమాట. ఇప్పుడు అన్నం తింటూ ఉంటే వచ్చాడు, డ్రెస్కి అంతా ఆడి మట్టి పూసేసుకున్నాడు అనమాట. ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఫుల్ హ్యాపీ అనమాట. ఫస్ట్ టైం అసలు భలే ఎంజాయ్ చేశాడు. ఒక 2 hours ఏమో నాన్ స్టాప్గా ఆడుకున్నాడు అనమాట. అంటే రోజు ఇంట్లో మేమే అవుతున్నాం కదా, ఇంకా రోజు స్కూలు ట్యూషను ఇదే ఉంటుంది. ఇంకా ఈరోజు హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆడుకోవటానికి ఇంట్లో వాళ్ళ తమ్ముడు నేను ఇంకా ఇలాగే ఇంట్లోనే ఉండిపోతాడు, బయటకి వెళ్ళడానికి అయితే ఎక్కడ లేదనమాట. మ్యాక్సిమం అందరూ ఊరు వెళ్ళిపోతారు కదా హాలిడేస్లో. బట్ ఈరోజు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట ఆడుకోవడానికి. ఫుల్ హ్యాపీ అయ్యాడు. ఇంకా 2 hours నాన్ స్టాప్గా ఆడి బట్టలన్నీ మురికి చేసుకొని వచ్చాడు అనమాట. ఇంకా స్నానం పోద్దాము అంటే ఇప్పుడైతే తింటున్నాను ఆ టైంకే. యాక్చువల్గా నేను ఈవినింగ్ టైంలో తినను, కాకపోతే ఎందుకు తింటున్నా అంటే నాన్ వెజ్ కాబట్టి తింటున్నా. మా చిన్నోడికి తినిపించాను కదా లేచిన తర్వాత, ఆ స్మెల్కో ఏంటో తినాలి అనిపించుండే. ఇంకా బిర్యానీ కదా సరే తిందాం అన్నట్లు తింటున్నాను. ఇంక ఈ గ్యాప్లో చెప్తున్నాను అనమాట, ఆడుకుంటానికి కుక్క పిల్లల దగ్గరికి వెళ్ళాడంట. నేను అసలు మరి చెప్పాను బయట గేట్ దాకితే వెళ్ళకూడదు అని చెప్పి. లేదు మమ్మీ ప్లీజ్ మమ్మీ వెళ్తానని చెప్పి అయితే సరే అని పంపించా. జనరల్గా ఏంటో మా పెద్దోని ఎక్కడికైనా అలా ఫ్రెండ్స్ ఇంటికి అలా పంపించి ఆడిపిద్దామన్న భయం వేస్తుంది నాకు. ఏమో మరి బయట కుక్కలు ఉంటాయి, అసలే చాలా టెన్షన్ పడతాను. బట్ చాలాసేపు అడిగాను అనమాట, ప్లీజ్ మమ్మీ ఒక్క టైం అంటే. సరే పాపం ఒక్కడే అయిపోయాడు కదా, ఆడుకోవడానికి ఆ ఏజ్ గ్రూప్లో ఎవరు లేరు, సో కొంచెం బోర్గా ఉంటుంది ఇంట్లోనే అయిపోయేసరికి సరే అని పంపిస్తే కుక్క పిల్లలతో ఆడాడంట. ఇంకా నెక్స్ట్ టైం ఆడొద్దంటే సరే అని అలిగి తినడం మానేసి నేను తినిపించి 2 ముద్దలు తిన్నాడు. ఇంకోసారి ఆడుకోనగానే అలిగి వెళ్ళిపోయి మంచంలో కూర్చొని ఉన్నాడు అనమాట. అప్పటి వరకు గట్టిగా సౌండ్ చేస్తూ అరుచుకుంటూ అటు ఇటు దూకుతూ ఆడాడు. బలపెట్టి మించి మంచంలోంచి కిందికి దూకుతూ ఆడాడు. ఇంకా నేను ఎప్పుడైతే వీడియో తీస్తున్నానో అని ఫోన్ ఆన్ చేసిన లేదో చూసి కామ్గా కూర్చొని ఆడుతూ ఉన్నాడు అనమాట. అదేంటో మా పెద్దోడైనా చిన్నోడైనా అంతసేపు అల్లరి చేస్తారు, గొడవ చేస్తారు, మాట్లాడతారు, అన్నీ చేస్తారు. కరెక్ట్గా నేను ఫోన్ ఆన్ చేసి వీడియో తీస్తున్నా అనే టైంకి కామ్ అయిపోతారనమాట. ఎంత తెలియకుండా తీద్దాము అనుకున్నా సరే వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఈవెన్ వాళ్ళు ఆడుతూ ఉన్నా సరే నేను మ్యాక్సిమం ఏ పనిలో ఉన్నా అటు ఇటు చూస్తూ ఉంటాను అనమాట, ఏం చేస్తున్నారా ఏంటా అని. ఇంకా మ్యాక్సిమం చూస్తూనే పని చేసేసుకుంటా, అలా వదిలేసేసి చేసుకోలేను. ఈవెన్ వాళ్ళు బయట ఆడినా సరే వెళ్ళి చూసుకుంటే, నేను అబ్జర్వ్ చేస్తేనే అలా ఆడుకుంటా సరే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట, ఏం అవ్వకుండా. అలా ఎందుకో తెలియదు, ఆ భయం అలా ఉండిపోయిద్ది. పెద్దగా అవుతున్నాడు కానీ వదిలేయాలంటే అంత తొందరగా వదిలేయాలి అనమాట ఫ్రెండ్స్ దగ్గర అయినా. అందుకే కొంచెం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటారంటే చాలా భయం వేస్తుంది. బట్ చాలాసేపు అడిగాడు అనమాట, పాపం బోరింగ్గా ఉంది హాలిడేస్లో ఎక్కడికి తీసుకెళ్ళట్లే కదా, సో అందుకని చెప్పి ఫీల్ అవుతున్నాడు. సో అందుకని చెప్పి ఇంకా ఆడుకొని వెళ్ళని కాసేపు పంపించేసినాం ఆడుకోవడానికి. ఇంకా బిర్యానీ తిన్న వెంటనే టీ అయితే తాగుతున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 4 o'clock అంతే, 4 కూడా అవ్వలేదు. 3:30కి అలా తినేసి 3:30కి ఏమంతే 3:30 ఆ టైంలో అయితే టీ తాగుదాము ఇంకా బిర్యానీ తిన్న వెంటనే అని చెప్పి టీ అయితే తాగుతున్నాను. ఎందుకంటే అంట్లో తోమేయచ్చు కదా ప్యారలల్గా, మళ్ళీ ఎక్కువ అవ్వకుండా ఈవినింగ్ తోమేసుకుంటే పని ఏమి ఉండదు అని చెప్పి. ఇంకా స్నాక్స్కి అయితే ఈరోజైతే చెయ్యాలి, ఇంకేం ఆలోచించుకోలేదు. ఎలాగో పిండి ఉంది కదా, ఏదో ఒకటి పునుగులాగా అలా చేద్దాం అనుకున్నాను. ఎలాగో నాన్ వెజ్ ఉంది కాబట్టి రైసే పెట్టేద్దామా అని చెప్పి ఒక ఆలోచనలో ఉందన్నమాట. అందుకని ఇంకా స్పెసిఫిక్గా ఏం ఫిక్స్ అవ్వాలి. ఈ గ్యాప్లో మా పెద్దోడు అప్పటికి అడుగుతున్నాడు స్నాక్స్ అని చెప్పి స్టార్ట్ చేశాడనమాట ఆట.
కానీ ఏం స్నాక్స్ ఏం కావాలి అంటే లోపలికి వెళ్ళి అంతా వెతుక్కుంటాడు, కిచెన్లో ఏమున్నాయా ఏంటా అని చెప్పేసి. ఏదన్నా దొరికితే ఓకే తెచ్చేసుకుంటాడు, దొరకలేదు అంటే ఇంకా స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇప్పుడు స్నాక్స్ చేయాల్సిందే లేదా కొనియాల్సిందే అని చెప్పి పేచి పెట్టేస్తాడు. కొనియడం అనేది రెగ్యులర్గా ఇంట్లో ఉంటే అడగడు, కానీ స్కూల్కి కానీ బయటికి కానీ వేరే పిల్లలు తింటుంటే మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు అనమాట కొని ఇవ్వాలి అని చెప్పి. లేకపోతే అంతేం అడగడు, కాకపోతే స్నాక్స్ ఇవ్వాలి ఏమైనా చేయాలి అని చెప్పి అడుగుతాడు. కానీ కొనియడం షాప్కి వెళ్ళడం అయితే ఎక్కువైతే నేను అలవాటు చేయను, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒక్కసారి తీసుకెళ్ళామంటే రోజు ఏడుస్తాడు కదా, అందుకని చెప్పి. ఇంకా ఎలాగానే రస్క్ ప్యాకెట్ దొరికిందనమాట, తీసుకొచ్చేసుకుంటున్నాడు. మార్నింగ్ తీసుకున్నాడు, ఒక అంత అన్నయ్య తమ్ముడు కలిసి కథం చేశారనమాట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాయి. కానీ మా పెద్దోడు ఇంతగానో తింటాడు రస్కులు, పాలల్లో కానీ టీలో కానీ ఎప్పుడో ఒకసారి ఇట్లా మామూలుగా విడిగా తినడము. పెద్దోడికి చూసి చిన్నోడు చూసి పెద్దోడు తింటున్నారు అనమాట. మా చిన్నోడు అసలు తినపోయే, చిన్నప్పుడు రస్క్ ఇచ్చినా కొంచెం చప్పరిచ్చి కింద పడేసేది తప్ప అంత ఇష్టంగా తినపోయేదనమాట. పాలల్లో అద్ది పెట్టడం, పాలు వేసి కలిపి స్పూన్తో కలిపి పెట్టడం తప్ప వాడంతటి వాడు తినలేదు. బట్ ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని చూసి బాగానే తింటున్నాడు అనమాట. ఇంకా మా పెద్దోడేమో నేను తినకముందే తిని నన్ను అడుగుతున్నాడు, మమ్మీ అంటే నువ్వేమో కాము కూర్చున్నావు కదా నాన్న, ఫాస్ట్గా తినట్లే అని చెప్తే తింటాడు. వీళ్ళు తినడం ఏంటో కానీ రస్కుల వల్ల నాకెందుకు రస్కులు విడిగా తినాలనిపించేది. అవి కొంచెం గట్టిగా ఉంటాయి, కరకరంటే తింటా ఉంటే అప్పుడంతా రాలింటి నిండా పడతాయి కదా, నాకు అందుకే అంత నచ్చదు. ఎప్పుడైనా సరే టీలో కానీ పాలలో కానీ వేసుకొని తింటా, ఆకలి అయినప్పుడు తినాలనిపించినప్పుడు ఈ టైంలలో అట్లా పాలలో కానీ టీలో కానీ వేసుకొని తినేస్తాను అనమాట. విడిగా తినాలంటే అసలు తినబుద్ది కాదు ఎందుకు, కానీ రస్కులు బిస్కెట్లు అయితే ఓకే కానీ రస్కులు తినలేము విడిగా సపరేట్గా తినాలి అంటే. సో వీళ్ళు తినడమేమో కానీ ఇల్లంతా పొడి పోసేస్తున్నారు అనమాట రస్కులది. ఒక్క దగ్గర కూర్చొని తినారు కదా, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. అందుకని ఇంకా అన్నం తినిపిద్దాం అన్నట్లు యాక్చువల్గా నేను ల్యాప్టాప్ అయితే ఆన్ చేశాను. జనరల్గా అయితే నేను ఎక్కువసేపు అయితే స్క్రీన్ అయితే పెట్టను. బట్ ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ హాలిడే వచ్చింది, ఎప్పుడైతే మార్నింగే లేస్తున్నారు, లేచిన కానీ అందుకని ల్యాప్టాప్ పెట్టే కాసేపు. ఏంటి ఇది తినడం తక్కువ, చేరిన పోసులు ఎక్కువ. ఏంటి అస్సు లే, మళ్ళీ ఇంటి నిండా పోయాక చీమలు వస్తున్నాయి లే. అవి ఎన్నిసార్లు సర్దినా ఈ అంట్ల స్టాండ్ నిండా అంట్లు, ఈ సింక్ నిండా అంట్లు మాత్రం అవతలేవు. ఫస్ట్ ఈ సర్దేసి తోమేస్తే ఒక పని అయిపోతుంది. మళ్ళీ మీకు తినిపాను. నువ్వేం సర్దుతావు, నేను సర్దుతా, నాకు నేను సర్దుతా. తీయకో వద్దు నో 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 నో. ఇప్పుడు నువ్వేం సర్దట్లే నాన్న, చిన్నోడా వద్దన్నా, నేను సర్దుకుంటాలే. లేవాలి, యూజ్ చేస్తున్నావు నాకు నువ్వు. ఆరెంజ్ చాక్లెట్ అన్నం అంటున్నా, చాక్లెట్ సరే అన్నం ఎప్పుడు మరి సౌండ్ అవుతుందిలే.
ఉన్నది అమ్మా ఇచ్చి మూతేది మూత ఏదమ్మా చిన్న తాండ్రంట. ఇంకా అంట్లన్నీ అయితే సెల్ఫ్లో సర్దేసిన తర్వాత అంట్లు కూడా తోమేసేసాను అనమాట. అంట్లు తోమితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో సింక్ అంతా నీట్గా కడిగేసి గ్యాస్ బండ తూడ్చేసి పక్కన పెట్టేసా. ఇదేంటంటే మజ్జిగ తాగుదామని చెప్పి చెంబులో చేసి పక్కన పెట్టుకున్నాను, తర్వాత తాగాలి. ఇంకా ఫస్ట్ వీళ్ళకైతే తినిపించాలన్నమాట. ఈవినింగ్ తినిపించినా సరే ఈవినింగ్ తినిపించాను కాబట్టి నైట్ కొంచెం కొంచెం తినిపిస్తాను, మరీ హెవీ కాకుండా. ఎందుకంటే ముందే ఒక 5 o'clock అలా తినిపించేస్తాను కాబట్టి 4 to 5 ఆ మధ్యలో తినిపించా. సో అందుకని చెప్పి ఇంకా నైట్ అయితే తొందరగా తినిపించేద్దాం అన్నట్లు కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం అయితే పెట్టేసి తినిపిద్దాం అనుకుని తీసుకొచ్చే గ్యాప్లో మా బుడ్డి బాబు అయితే ఆట ఆడుతూ ఉన్నాడు. అదేంటో తెలియదు, ఎన్నిసార్లు స్ట్రైట్గా పెట్టినా ఆ పాండకాన్ని కింద పడేసి మరి పడిపోయాడంట. పడిపోయినట్లు ఆట ఆడుతున్నాడు అనమాట. వెళ్తున్నాడు కొంచెం ముందుకే మళ్ళీ పడిపోతున్నా అన్నట్లు అయితే ఆట ఆడుతున్నాడు. సరే దెబ్బ తగలకుండానే ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే మా పెద్దోడికి అయితే తినిపిద్దామని చెప్పి అనుకుంటున్నా. ఈ గ్యాప్లో ఫస్ట్ పెద్దోడు తినిపించాలా చిన్నోడు తినిపించాలా అని అయితే ఫస్ట్ అయితే ఆలోచిస్తా. ఎందుకంటే పెద్దోడు అయితే కొంచెం ఫాస్ట్ తినేస్తాడనమాట. అంత ఏమి ఇసుకిచ్చాడు తిండికి, ఫస్ట్ నుంచి కూడా అంతే. మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టేసి అయితే విసికిచ్చడం అయితే అట్లా ఏమి ఉండదు. చాలా రేర్ కండిషన్స్లో అలాగ ఇష్టం లేని కర్రీస్ ఉన్నప్పుడు కానీ, లేదంటే అన్నం వద్దు నాకు ఏమైనా స్నాక్స్ కావాలి అలాంటప్పుడు కానీ ఎక్కువైతే ఏమంతగానో అయితే ఇసుకిచ్చాడు అన్నం దగ్గర మ్యాక్సిమం. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారనుకో ఆట మీద పడితే మాత్రం అప్పుడు విసిగిస్తాడు, నేను ఆడుకుంటాను నాకు వద్దు అన్నం ఇప్పుడు అని చెప్పి. ఫ్రెండ్స్ ఉంటే చాలా, ఆట ఉంటే చాలా అనమాట మా పెద్దోడికి. మార్నింగ్ నుంచి నైట్ వరకు అయినా సరే నీరసం రాకుండా అలసిపోకుండా ఆడతాడు. కానీ తినడానికి అని కూడా అడగడు, తినడానికి కూడా పెట్టని చెప్పి అన్నాడు అనమాట. అంతగానో మాట్లాడతాడనమాట. ఇంకెవ్వరు లేకపోతేనే తినడానికి అంటాడు. ఎందుకంటే బోర్ కొడుతుంది కదా, కాసేపు అటు ఇటు ఆడి అరగంటలోపే బోర్ కొడుతుంది మమ్మీ అని అంటాడు. లేదు అంటే మాత్రం మంచిగా ఆడుకుంటాడు అనమాట. ఎవరైనా ఉంటే అసలు టైం కూడా తెలియకుండా ఆడుకుంటాడు. మనం పిలిచినా రాడు, తినడానికి పిలిచినా రాడు, అంతగానో ఆడతాడనమాట. ఇంకా మా బుడ్డి బాబు ఎలాగో ఆడుకుంటున్నాడు కదా, కాసేపు ఆడుకొని అన్నట్లు మా పెద్దోడికి తినిపిద్దామని అయితే స్టార్ట్ చేసా. మళ్ళీ చిన్నోడికి తినిపిస్తే కొంచెం టైం కూడా పడుతుంది. ఈలోపు ఆడుకుంటుంటే మా పెద్దోడికి తినిపిద్దామని తెచ్చిగానే అలిగాడనమాట. నేను ఇందాకే తిన్నా, నాకు ఇప్పుడు వద్దు అన్నము, నేను ఇందాక తిన్నా కదా మళ్ళీ ఇప్పుడు అన్నమే పెట్టావని చెప్పి అలిగి తినను అంటున్నాడు. ఇంకా సరే అని చెప్పి ఇప్పుడు నీకు ల్యాప్టాప్ పెట్టింది ఎందుకు, ఆన్ చేసింది ఎందుకు, నీకు మూవీ పెట్టింది, నువ్వు అన్నం తినాలని అని చెప్తే అప్పుడు కూర్చున్నాను అనమాట. తీసేస్తాను అంటే రెగ్యులర్గా అయితే ఏమి ఇవ్వను ల్యాప్టాప్. ఏదో ఒక వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఆడుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే హోంవర్క్స్ రాసుకుంటున్నప్పుడు కానీ, ఏదైనా మాటలు చెప్పుకుంటూ అలా తినిపించేస్తాను. బట్ ఇప్పుడు ఇందాక ఈవినింగే తినిపించిన కదా, నైట్ తినమంటే ఏడ్చేస్తున్నాడు అనమాట. అందుకని చెప్పి ఇంకా కొంచెం చూస్తూ తింటాడు అని చెప్పి. ఇంట్లో అయితే టీవీ అయితే లేదు, సో టీవీ పెట్టి అంత అయితే ఏం లేదనమాట. సో అందుకని చెప్పి ల్యాప్టాప్లో అయితే మూవీ పెట్టాను. నాకేందో తెలియదు, టీవీ లేదు అన్న లోటు అయితే ఏం తెలియదు మ్యాక్సిమం, ఎక్సెప్ట్ వీళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం. ఎందుకంటే టీవీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతాడు కదా, ఈవినింగ్ వస్తాడు, ఒక గంట సేపు అటు ఇటు మళ్ళీ స్నాక్స్ అవి ఇవి అని చెప్పేసి తిని ట్యూషన్ ఉన్నా లేకపోయినా ఇంతకుముందు అయినా సరే టీవీ లేదు అన్నదంతా తెలియదు. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్స్ చేయించడము, చదివిపించడము, పడుకోబెట్టడము, తినిపించడము, కాసేపు ఆడుకోవడము, ఇది దీనివల్లే టీవీ లేదు అన్నట్లయితే ఏమంత తెలియదు అనమాట. మా పెద్దోడు కూడా అంత ఏం టీవీ కావాలి అని అయితే ఏం అడగడు. బట్ స్క్రీన్ కూడా ఎక్కువ టైమ్స్ అయితే ఇవ్వను, అంటే చాలా తక్కువ అనమాట. ఇప్పుడు పర్టికులర్గా ఎందుకు ఇస్తున్నా అంటే ఇంకా మార్నింగ్ నుంచి ఆడుకుంటూనే ఉంటాడు కదా, హాలిడేస్ వల్ల వాడికి బోర్గా ఉంటుంది. అదే కొంచెం ఊరు వెళ్ళడము లేకపోతే పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ ఆడుకోవడానుకుంటున్నా డైవర్ట్ అయిపోతాడు అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొత్తం ఇంట్లోనే అయ్యేసరికి వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొద్దిసేపు ఆడుకుంటున్నాడు, అదే ఆట ఎంతసేపు ఆడుకోవాలి, బోర్ కొడుతుంది అంటాడు. మళ్ళీ వేరే ఆట ఆడినా ఎక్కువసేపు ఆడాడు అనమాట. కూర్చొని ఆడే ఆటలు మాత్రం అసలు ఆడు, చాలా తక్కువ అనమాట కూర్చొని ఆడే ఆటలు. అందుకని చెప్పి ఫస్ట్ అయితే మా పెద్దోడు తినిపించి తర్వాత మా చిన్నోడు కూడా తినిపించేసి పడుకోబెట్టడానికి వెళ్తున్నారండి అంటే ఆట స్టార్ట్ చేశారు. ఇంకా వీళ్ళనైతే త్వరగా తీసుకెళ్ళి పడుకోబెట్టాలి, లేకపోతే 11 కాదు 12 అయినా ఆడుతూనే ఉంటారనమాట. సో వీళ్ళు తింటే ఒక ఫుల్ హ్యాపీ అనమాట పిల్లలు తిన్నాక. ఇంకా ఇప్పుడైతే వెళ్ళి పడుకోబెట్టేసి రావాలి, ఎంత టైం పడుతుందో పడుకునేసరికి.